హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాళ వీడియోలో యాపిల్ బనానా మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. దీన్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఇలా 2 యాపిల్స్ను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. వీటి పైనున్న పొట్టును తీసివేయాలి. తర్వాత వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న యాపిల్ పీసెస్ను ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పీనట్ బటర్ను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పంచదారను యాడ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పంచదార ఇష్టం లేదనుకుంటే దీని ప్లేస్లో హనీని యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. 1/4 టీ స్పూను ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక అరటిపండును ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలను కూడా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మూతను పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ షేక్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవాలి. పైనుండి ఐస్ క్యూబ్స్ సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ యాపిల్ బనానా మిల్క్ షేక్ను రెడీ చేసుకోవచ్చు. ఇది టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. ఈ మిల్క్ షేక్లో కాల్షియం, ఐరన్ రిచ్గా లభిస్తాయి. సో మీరు కూడా ఈ మిల్క్ షేక్ను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.